Good morning, girls. I am Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR Women's College for Women. Today, I am going to explain another topic: design concepts and abstraction. Okay. In the last class, మనం సాఫ్ట్వేర్ డిజైన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో డిజైన్ కాన్సెప్ట్స్ గురించి అండ్ అలాగే abstraction గురించి మనం తెలుసుకోబోతున్నాం. A set of fundamental software design concepts has evolved over the history of software engineering. Each provides the software designer with a foundation from which more sophisticated design methods can be applied. Generally, several design concepts అనేవి మనకి ఉన్నప్పటికీ అందులో ఇంచి సాఫ్ట్వేర్ డిజైనర్ వాటిల్ని యూజ్ చేసుకుని దాన్ని ఒక ఫౌండేషన్గా యూజ్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క డిజైన్ అనేది డిఫరెంట్ మెథడ్స్ని అప్లై చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనమాట. సో ఏ కాన్సెప్ట్ని యూజ్ చేసి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క డిజైన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి అనేది సాఫ్ట్వేర్ డిజైనర్కి కొన్ని క్వశ్చన్స్ తనలో తను అనుకుని దానికి వచ్చిన ఆన్సర్స్ బేస్ చేసుకుని ఉన్న కాన్సెప్ట్స్లో నుంచి ద బెస్ట్ కాన్సెప్ట్ అనే దాన్ని సెవరల్ మెథడ్స్ని అప్లై చేస్తూ ఆ ప్రోడక్ట్ యొక్క డిజైన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, వాట్ క్రైటీరియా కెన్ బీ యూజ్డ్ టు పార్టిషన్ సాఫ్ట్వేర్ ఇంటూ ఇండివిజువల్ కాంపోనెంట్స్ అంటే ఏదైతే ప్రోడక్ట్ యొక్క డిజైన్ని మనం డ్రా చేయాలనుకుంటున్నామో దానికి మనం ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని డ్రా చేయాలి అండ్ దాని యొక్క డిజైన్ అనేది పార్టిషన్స్ వైజ్ అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్గా మనం ఎలా డెవలప్ చేయాలి అనేది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ డౌన్ అప్రోచా లేదా బాటమ్ అప్ అప్రోచా, అంటే వెర్టికల్ పార్టిషనింగ్గా అలాగే హారిజాంటల్ పార్టిషనింగ్గా, ఇలాంటి ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని నేను ఎంటైర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని పార్టిషన్గా సెవరల్ కాంపోనెంట్స్గా నేను ఎలా డివైడ్ చేయాలి అనేది. హౌ ఈస్ ఫంక్షన్ ఆర్ డేటా స్ట్రక్చర్ డీటెయిల్ సెపరేటెడ్ ఫ్రమ్ ఏ కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఎలా మనం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్లో రిప్రజెంట్ చేయాలి అండ్ రిప్రజెంట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, దాని యొక్క బిహేవియర్ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఎలా మారుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. వాట్ యూనిఫామ్ క్రైటీరియా డిఫైన్ ద టెక్నికల్ క్వాలిటీ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ డిజైన్. సో సాఫ్ట్వేర్ డిజైన్ యొక్క టెక్నికల్ పరంగా దాని యొక్క క్వాలిటీని డిటర్మైన్ చేయడానికి మనం ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని డెవలప్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద సెవరల్ కాన్సెప్ట్స్ ఇన్ డిజైన్. సో ఇందులో నుంచి సాఫ్ట్వేర్ డిజైనర్ ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని దాన్ని ఆధారంగా కొన్ని మెథడ్స్ని అప్లై చేస్తూ యాక్చువల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క డిజైన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ అది ఎలా ఉండాలి, 100% కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి. ఇందులో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈజ్ abstraction. abstraction అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నావు, టీమ్ లీడర్ వచ్చి దాని యొక్క abstract ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటే నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఏంటి,
ఆ ప్రాజెక్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దాంట్లో ఎంతమంది టీం మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీటన్నిటి గురించి చెప్పేది అబ్స్ట్రాక్షన్. అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ ఏమీ తెలియకుండా ఓన్లీ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని మాత్రమే మనం తెలుసుకోవడానికి అబ్స్ట్రాక్షన్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. When you consider a modular solution to any problem, for example మనం ఏదొక టాస్క్ని డెవలప్ చేస్తున్నాం, ఆ టాస్క్ డెవలప్మెంట్ చేస్తున్న టైంలో ఏదైనా పర్టికులర్ టీమ్ మెంబర్ వల్ల రావచ్చు ప్రాబ్లం, పర్టికులర్ కాంపోనెంట్ వల్ల రావచ్చు ప్రాబ్లం, పర్టికులర్ టెక్నాలజీ వల్ల కూడా ప్రాబ్లం అనేది రావచ్చు. దేనివల్ల ప్రాబ్లం అక్కడైనా దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఆ ప్రాబ్లంకి పర్టికులర్ సొల్యూషన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము ఇన్ ఏ పిక్టోరికల్ వే. సో పిక్టోరికల్గా మనం ఒక పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ని ప్రొవైడ్ చేసినప్పుడు మెనీ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ కెన్ బీ పోస్డ్. ఆ లెవెల్స్ ఏంటంటే హై లెవెల్ ఒకటి, లో లెవెల్ ఒకటి. హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే ఆ సొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్. ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఓన్లీ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద సొల్యూషన్ని డిఫైన్ చేసే లెవెల్ ఏంటి అంటే హై లెవెల్ అబ్స్ట్రాక్షన్. లో లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే ఆ సొల్యూషన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద సొల్యూషన్ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. టు స్టేట్ ఏ సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సి ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నావు, ఆ ప్రోగ్రాంలో జరిగే ఇన్పుట్ ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ 2 numbers అనే ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడేమో ఏబి అనే వేరియబుల్స్లోకి వాల్యూస్ని పాస్ చేయాలి. సో ఇంటిజర్ డేటా టైప్లో డిక్లేర్ చేసాం ఆ ఏబి అనే వేరియబుల్స్ని. బట్ నువ్వు ఇక్కడ రన్ టైంలో పాస్ చేస్తున్నప్పుడు వాల్యూ ఒక వేరియబుల్కి ఏమో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనేది ఇచ్చినప్పుడు అది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అవుట్పుట్ అనేది కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా రాలేదు. అంటే అక్కడ ప్రాబ్లం అనేది అక్కరయింది. ఆ ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ని 2 రకాలుగా ఇస్తావు. ఒకటి హై లెవెల్, ఇంకొకటి లో లెవెల్స్లో. హై లెవెల్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి, నువ్వు అక్కడేమో ఆ వేరియబుల్స్ని ఇంటిజర్ డేటా టైప్లో డిక్లేర్ చేసావు, బట్ ప్రొవైడ్ చేసిన వాల్యూ ఏమో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. సో ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల నాకు ఇన్కరెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది, నాకు కావాల్సిన అవుట్పుట్ రాలేదు. సో నాకు కావాల్సిన అవుట్పుట్ రావడానికి నేను ఏం చేంజ్ చేయాలి, ఎయిదర్ అంటే ఫ్లోట్ డేటా టైప్లో ఆ వేరియబుల్ని ఏ వాల్యూ అనేది ఏ వేరియబుల్లోకి అయితే పాస్ చేశానో ఫ్లోటింగ్ వాల్యూని, ఆ వేరియబుల్ని ముందుగా ఇంటిజర్ డేటా టైప్లో డిక్లేర్ చేసాం కాబట్టి ఆ ఇంట్ తీసేసి ఆ పర్టికులర్ వేరియబుల్ని ఫ్లోట్ డేటా టైప్లో డిక్లేర్ చేయటం, దాని ద్వారా సొల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే అది హై లెవెల్ అబ్స్ట్రాక్షన్. లో లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే మళ్ళీ మనం ప్రతిదీ ఏ బి అనే వేరియబుల్స్ని కరెక్ట్గా డిఫైన్ చేసామా లేదా అని ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్లో సెమీకోలన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవటం, అండ్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవటం, అండ్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని మనం వెరిఫై చేయడం వల్ల అక్కడ ఒక సొల్యూషన్ అనేది ఆ విధంగా కూడా మనకి రావచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే హై లెవెల్ ఏంటి అంటే ఆ ప్రాబ్లం అక్కరైంది, ఆ సొల్యూషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏ కరెక్షన్ చేయాలి డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళిపోయి చేసేయటం.
లో లెవెల్ ఏంటంటే ప్రతిదీ వెరిఫై చేసుకుని చెక్ చేసుకుని ఆ సొల్యూషన్ని ప్రొవైడ్ చేయటం అన్నమాట. బట్ రెండిటి వల్ల వచ్చే అవుట్పుట్ ఒకలాగే ఉంటుంది, కానీ ఇందులో టైం టేకింగ్ ఎక్కడ అంటే లో లెవెల్స్ అబ్స్ట్రాక్షన్ అంటే మనకి క్లియర్గా ప్రతిదీ ఇంకా ఫర్దర్గా ఇంకా ఎటువంటి ప్రాబ్లము 100% రాకుండా చూసుకునేది ఎక్కడ అంటే ఈ లో లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్లో అనమాట. Finally, at the lowest level of abstraction, the solution is stated in a manner that can be directly implemented as different levels of abstraction are developed. You work to create both procedural and data abstractions. So, procedural abstraction enti, data abstraction ante enti. So, procedural abstraction ante oka procedure రూపంలో అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ని పెర్ఫామ్ చేయడం ద్వారా సొల్యూషన్ని ప్రొవైడ్ చేయటం. అండ్ డేటా అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే అబౌట్ ది డేటా మెన్షన్ చేయటం, డేటా అబ్స్ట్రాక్షన్. So procedural abstraction refers to a sequence of instructions that have a specific and limited function. The name of a procedural abstraction implies these functions, but specific details are suppressed. For example, ఇక్కడ చూడండి, వర్డ్ ఓపెన్ ఫర్ ఏ డోర్. నువ్వు ఒక డోర్ని ఓపెన్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ స్టెప్ వాక్ టు ద డోర్. ఓకే, రీచ్ అవుట్ అంటే డోర్ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాలి, దాని దగ్గరికి చేరాలి, తర్వాత దాన్ని పట్టుకోవాలి లాక్ సిస్టమ్ని, తర్వాత దాన్ని టర్న్ చేయాలి, తర్వాత దాన్ని డోర్ని లాగాలి, తర్వాత డోర్ ఓపెన్ చేసిన తర్వాత స్టెప్ అవే ఫ్రమ్ మూవింగ్ డోర్ ఎట్సెట్రా. ఇలాగా ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టెప్స్ అనేవి మనం పెర్ఫామ్ చేయటం. సో ఇక్కడ ప్రతిదీ క్లియర్గా తెలుస్తున్నారు. ఓపెన్ ఫర్ ఏ డోర్కి ఓపెన్ చేయాలి అంటే ఈ పర్టికులర్ స్టెప్స్ని మనం పెర్ఫామ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని. మరి ఇది హై లెవెల్ అబ్స్ట్రాక్షనా, లో లెవెల్ అబ్స్ట్రాక్షనా? లో లెవెల్ అబ్స్ట్రాక్షన్, ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది అక్కడ. ఓకే, సో అలాగే అనదర్ టైప్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఈజ్ డేటా అబ్స్ట్రాక్షన్. ఈజ్ ఏ నేమ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ డిస్క్రైబ్స్ ఏ డేటా ఆబ్జెక్ట్. సో డేటాని డిస్క్రైబ్ చేసేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓపెన్ ఫర్ ఏ డోర్, నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఓపెన్ చేయడానికి స్టెప్స్ని ఫాలో అయ్యావు. నెక్స్ట్ డోర్ని ఓపెన్ చేయడానికి, అంతే కదా నువ్వు నడిచేది, ఆ స్టెప్స్ని పెర్ఫామ్ చేసేది. సో ఆ డోర్ యొక్క టైప్ని రిఫర్ చేసేది. లైక్ ఆ డోర్కి నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఒకటి డోర్ టైప్ అంటే టైప్ ఆఫ్ ద డోర్, అది వుడెన్ డోరా, సమ్ అదర్ మెస్ డోరా, ఏంటి ఏ టైప్ ఆఫ్ డోర్, అది డోర్ గురించి చెప్పడం అన్నమాట. స్వింగ్ డైరెక్షన్, ఓపెనింగ్ మెకానిజం, దాని యొక్క వెయిట్, దాని యొక్క డైమెన్షన్స్, ఇలా ప్రతి ఒక్క అట్రిబ్యూట్ని మెన్షన్ చేయడం అన్నమాట. సో ఇది కూడా లో లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షనే. ఓకే, సో ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ ఒక డోర్ని, ఒక టాస్క్ని మనం పెర్ఫామ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మనం పెర్ఫామ్ చేస్తాము ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో. అదే డేటా అబ్స్ట్రాక్షన్ ఏంటి అంటే అందులో ఉన్న డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట.
in a brief manner. So this abstraction can also be applied in low levels of abstraction. Okay, thank you.